కాంగ్రెస్ పార్టీ మీద విపరీతమైనటువంటి మమకారం కలిగినటువంటి కొంతమంది వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ వెనకాల చేరి ఇంకా కాంగ్రెస్ పార్టీ మీద అభిమానాన్ని, కాంగ్రెస్ పార్టీ మీద ప్రజల్ని ఏందనంటే నమ్మించడానికి కాంగ్రెస్ పార్టీ వెనకాల చేరి ఇంకా కాంగ్రెస్ పార్టీ ఏ మేనిఫెస్టో విడుదల చేసినా, ఏ మాట పలికినా ఇంకా అది చేస్తుంది. ఖచ్చితంగా అది బడుగు బలహీన వర్గాల పార్టీ, బీసీల పార్టీ అని వంతపాడుతూ కాంగ్రెస్ పార్టీ చుట్టూ తిరుగుతూ బీసీ డిక్లరేషన్ ఏదైతే కామారెడ్డిలో ప్రకటించడం జరిగిందో ఇంకా దాన్ని విపరీతంగా పొగుడుతూ ఇంకా రానున్న కాలంలో బీసీలకు కాంగ్రెస్ ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే ఇంకా ఏమేమో అద్భుతాలు జరుగుతాయని ఈ రిటైర్డ్ ప్రొఫెసర్లు కొంతమంది, అదేవిధంగా రిటైర్డ్ ఐఏఎస్, రిటైర్డ్ జస్టిసులుగా ఉన్నటువంటి వాళ్ళు అదే పనిగా ఏందనంటే దానికి వంతపాడుతూ కాంగ్రెస్ పార్టీని పెద్ద ఎత్తున ప్రచారంలోకి తీసుకొని వచ్చి నమ్మించి మొత్తం ఏందనంటే బీసీలలో ఒక ఆశను రేకెత్తించినటువంటి సమూహం కూడా ఉంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మేమంతా కూడా చెప్తూ వచ్చాం, కాంగ్రెస్ పార్టీ చెప్పింది ఏది కూడా నమ్మకండి, ఇది మోసపూరితమైనటువంటి పార్టీ, ఇది ఏకధాటిగా ముఖ్యంగా ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో గతంలో ఏనాడు కూడా బీసీలకు అనుకూలంగా ఉన్నటువంటి పార్టీ కాదు, ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చినటువంటి పార్టీ కాదు, ఎంపీ టికెట్లు ఇచ్చినటువంటి పార్టీ కాదు, ఉద్యోగాలను కల్పించినటువంటి పార్టీ కాదు, నామినేటెడ్ పదవులను ఇచ్చినటువంటి పార్టీ కాదు, బడ్జెట్ ఇచ్చినటువంటి పార్టీ కాదు. కాబట్టి గతంలో ఇన్ని సంవత్సరాలు ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో గతంలో అధికారంలో ఉన్నప్పుడు కించిత్తు కూడా బీసీలకు అనుకూలంగా చేయలేదు, రిజర్వేషన్లను కూడా అమలు చేయలేదు. చాలా సంవత్సరాలు ఏంటిది అని అంటే బీసీల అభివృద్ధినే తొక్కిపెట్టినటువంటి పార్టీ. దీన్ని నమ్మొద్దు అని మేము మొదటి నుంచి కూడా చెప్తూనే ఉన్నాం. 2023 ఎన్నికలకు ముందు నుంచి, అదేవిధంగా ఎన్నికల సమయంలో కూడా ఈ కాంగ్రెస్ పార్టీ మోసపూరితమైనటువంటి వాగ్దానాలనే చేస్తుంది, చివరికి వచ్చేవరకు మాట మారుస్తుంది. మొత్తం ఏందనంటే బీసీలకు ఆకాశంలో అద్భుతాలను చూపించే విధంగా మాటలు బడుగు బలహీన వర్గాల పార్టీ అని, బీసీల పార్టీ అని మాయమాటలు చెప్తుంది. ఇవన్నీ నమ్మొద్దు అని మేము ఆనాటి నుంచి కూడా చెప్తూనే ఉన్నాం, హెచ్చరిస్తూనే ఉన్నాం. కానీ కొంతమంది కాంగ్రెస్ పార్టీ చుట్టూ చేరి కొన్ని సంఘాలు, కొంతమంది రిటైర్డ్ అధికారులు, వీళ్ళంతా కూడా ప్రొఫెసర్లు చేరి గతంలో మార్క్సిస్టు దృక్పథంలో పనిచేసి విసిగిపోయి ఆ పార్టీలను వదిలేసి మొత్తం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ చుట్టూ చేరి కాంగ్రెస్ పార్టీని ఇంకా సెక్యులర్ పార్టీగా, బడుగు బలహీన వర్గాల పార్టీగా, బీసీలకు ఏదో చేయబోతున్నటువంటి పార్టీగా, ఇంకా బీసీల కోసమే కాంగ్రెస్ పార్టీ ఉన్నదన్నట్టుగా దాన్ని ప్రచారం చేసి ఏంటిది అని అంటే వకాల్త పుచ్చుకొని ప్రచారం చేస్తుంటే మేమంతా కూడా దాన్ని ఖండించి వాళ్ళ మాటలు నమ్మకండి, ఇవన్నీ మోసపూరితమైనటువంటి మాటలు అని మేమంతా ఎప్పటికప్పుడు ఖండించడం జరిగింది. బీసీ కులగణన చేసినప్పుడు కూడా ఇంకేముంది, భారతదేశంలోనే సంచలనం ఈ బీసీ కులగణన చేయటం అనేది అద్భుతం. ఇంకా బీసీ కులగణన రిపోర్టు కనుక వస్తే ఇంకా బీసీలకు స్వర్ణయుగమే రాబోతుంది. మొత్తం ఎవరి వాటా వాళ్ళకు పంపకాలు జరగబోతున్నాయి. మనకు మంత్రి పదవుల సంఖ్య పెరుగుతుంది జనాభా ప్రకారం. అదేవిధంగా మొత్తం ఏంటంటే నామినేటెడ్ పదవులు పెరుగుతాయి, బడ్జెట్ కూడా పంపిణీ చేయబడుతుంది అని మొత్తం ఏంటిది అని అంటే బీసీలకు ఒక పెద్ద మొత్తంలో ఏందనంటే ఆశను కల్పించి మొత్తం ఇంకా కులగణనను ఆకాశానికి ఎత్తేసినటువంటి సమూహం కూడా వీళ్ళే. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో రిపోర్ట్ వచ్చిన తర్వాత మేము అప్పుడే చెప్పడం జరిగింది, రిపోర్ట్ వచ్చిన తర్వాత బీసీల జనాభాను 46% తగ్గిస్తే ఇది తప్పుల తడక అని మేము హెచ్చరించి దాన్ని ఖండించడం జరిగింది. గతంలో చేసిన కేసీఆర్ నిర్వహించిన సమగ్ర సర్వే కంటే ఇది తప్పుల తడక సర్వే, ఇలా నిజాయితీ లేదు, ఇది సంపూర్ణంగా నిర్వహించింది కాదు, ఇది కేవలం సంఖ్యలు మార్చి ఏంటిది అని అంటే సంఖ్యాపరంగా లెక్కలు రాసి మొత్తం ఏంటంటే ఇది బీసీల దెబ్బ కొడుతందుకు, బీసీల జనాభాను తక్కువ చూపించడానికి చేసినటువంటి కుటిల ప్రయత్నము. కాబట్టి ఇది నిజమైన జనాభా కాదు అని చెప్పి మేము ఖండించడం జరిగింది. కాబట్టి ఆ కులగణనలో అగ్రకులాల జనాభాను పెంచడం జరిగింది, ముస్లింల జనాభాను తీసుకొచ్చి 10% దీంట్లో కలపడం జరిగింది. అన్నీ మొత్తం ఏంటంటే మొత్తం కన్ఫ్యూజన్ చేసే విధంగా, అనేక రకాల లోపాలను ప్రదర్శించే విధంగా మొత్తం ఏంటంటే మరి చేసినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపించింది. దాన్నే మేము తీవ్రంగా పెద్ద ఎత్తున ఖండించినటువంటి పరిస్థితి. దాని లెక్కలు వివరాలు కూడా సమగ్రంగా బయట పెట్టలేదు.
ఊరికనే కొన్ని లెక్కలను అసెంబ్లీలో ప్రవేశపెట్టటము, చప్పట్లు కొట్టించటము, కానీ నిర్దిష్టంగా దానికి సంబంధించి మండలాల వారీగా, అదేవిధంగా నియోజకవర్గాల వారీగా, గ్రామాల వారీగా అసలు జనాభా లెక్కల అసలు వివరాలనే బయట పెట్టినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఆ విధంగా ఇంకా బీసీ జనాన్నే ఎమ్మెల్యే ఎలక్షన్స్లలో కూడా బీసీలకు ఎక్కువ టికెట్లు ఇస్తానని చెప్పి మొత్తం వాగ్దానం చేసి రేవంత్ రెడ్డి గారు అన్ని పార్టీల కంటే చివరికి బీఆర్ఎస్ కంటే కూడా తక్కువ ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి, అది కూడా బలహీనంగా ఓడిపోయే నియోజకవర్గాల్లో బీసీలకు టికెట్లు ఇచ్చి, ఓల్డ్ సిటీలో ఇచ్చి ఘోరంగా బీసీలను అవమానం చేసినటువంటి చరిత్ర కూడా కాంగ్రెస్ ఉంది. అటువంటి దాన్ని కూడా ఎండగట్టడం జరిగింది మేము. కానీ ఆ విషయంలో కూడా వీళ్ళంతా కూడా భజన చేయటం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఎన్ని తప్పులు చేసినా, టికెట్లు తక్కువ ఇచ్చినా భజన చేస్తూనే పోయారు. ఎమ్మెల్యే ఎలక్షన్స్లలో కాంగ్రెస్ పార్టీకే మొత్తం ఏంటిది అని అంటే సపోర్ట్ చేసి, ఇంకా కాంగ్రెస్ పార్టీ వస్తే అద్భుతాలే జరుగుతాయని చెప్పి వీళ్ళు ఈ సమూహం కాంగ్రెస్ పార్టీకి భజన చేయటం జరిగింది. తీరా గెలిచిన తర్వాత కనీసం మంత్రి పదవులన్నా బీసీల జనాభా ప్రకారం ఇస్తారా అని అంటే మంత్రి పదవులు కేవలం రెండింటినే ప్రకటించడం జరిగింది. అవి మామూలు శాఖలు ఇవ్వటం జరిగింది. అదేవిధంగా తర్వాత వచ్చిన ఎంపీ ఎన్నికలలో కూడా మరి లోక్సభ స్థానాలను బీసీలకు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. దాంట్లో కూడా మొండి చేయి చూపించడం జరిగింది. కానీ అప్పుడు కూడా భజన చేసి కాంగ్రెస్ పార్టీ మీద మమకారాన్ని, కాంగ్రెస్ పార్టీ మీద విశ్వాసాన్ని పెంపొందించడానికి ఇక్కడ ఉన్న ప్రభుత్వం చుట్టూ చేరినటువంటి వాళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీకి డబ్బా కొట్టి భజన చేసి, ఇంకా ఏంటిది అని అంటే ఆశ కల్పించి దాని చుట్టూ తిరిగి కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి నానా రకాల ప్రయత్నాలు చేసినటువంటి పరిస్థితి. లోక్సభ ఎన్నికల తర్వాత కూడా మొత్తం ఏంటంటే నామినేటెడ్ పదవులలో, బడ్జెట్లలో ఎలాంటి నిర్ణయాలు చేయనటువంటి పరిస్థితి ఉంది. కేవలం కామారెడ్డి డిక్లరేషన్లో ఒకే ఒక 42% సంబంధించి, అది కూడా డిస్ప్యూట్ ఉండి రాజ్యాంగ పరంగా పరిమితి విధించబడినటువంటి అంశాన్ని ఫోర్ ఫ్రంట్లోకి తీసుకొని వచ్చి మొత్తం రాష్ట్రంలో ఏంటంటే ఇక అదే ప్రధానమైనట్టు, ఇంకా దాని ద్వారా మొత్తం ఏదో జరగబోతున్నట్టు, దాన్ని ఆ 42% అనేది అసలు మామూలుగానే ఏంటంటే అది చాలా చిన్న విషయం. దానివల్ల ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదు. ఎందుకనంటే 52% జనరల్గానే మొత్తం ఏంటంటే గెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు అంతా కోరుకునేది ఏంటిది అని అంటే అసెంబ్లీ ఎన్నికలలో మాత్రమే వాటా కావాలి, అసెంబ్లీలో మాత్రమే భాగస్వామ్యం కావాలి, ప్రాతినిధ్యం కావాలి, లోక్సభలో ప్రాతినిధ్యం కావాలి, అదేవిధంగా నిజమైన అధికారం ఉండాలి, ముఖ్యమంత్రి పదవి ఉండాలి, మాకు స్థానిక సంస్థలు అక్కర్లేదు, బర్రె గొర్రె ఇండ్ల స్థలాలు, అదేవిధంగా కమ్యూనిటీ హాళ్ళు, రుణాలు ఇలాంటివి మాకు అక్కర్లేదు అని బీసీలంతా కూడా ఈ చిన్న చిన్న రాయితీలను వ్యతిరేకిస్తూ మాకు కావాల్సింది రాజ్యాధికారమే అని చెప్పి పెద్ద మొత్తంలో రాజ్యాధికారం కోసం ఉద్యమిస్తుంటే కాంగ్రెస్ పార్టీ మరి 42% తీసుకొని వచ్చి పెట్టి అది ఒక ప్రధానమైనటువంటి విషయంగా చెప్పి ఈ 42%కి సంబంధించి అనేక డ్రామాలు ఆడి ఢిల్లీకి ఒక 2-3 సార్లు యాత్రా కార్యక్రమాలు నిర్వహించి తర్వాత మళ్ళీ ఒక 3-4 ప్రజెంటేషన్లు ఇచ్చి మొత్తం ఏందనంటే అడావుడి చేసి బీసీలకు ఏదో జరగరాందే జరగబోతున్నట్టు, ఒక విప్లవమే రాబోతున్నట్టు, బీసీలకు పెద్ద మొత్తంలో కాంగ్రెస్ పార్టీ ఏదో ఇవ్వబోతున్నట్టు నటింపజేసి మొత్తం ఏందనంటే ఒక మాయాజాలాన్నే సృష్టించి పచ్చి మోసం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఆ విధంగా ఒక ఏడాదిన్నర పాటు ఈ గుంపంతా కూడా ఏందనంటే భజన చేసి కాంగ్రెస్ ఇస్తుంది, కాంగ్రెస్ చేయబోతుంది, కాంగ్రెస్ వల్లనే మనకు న్యాయం జరగబోతుంది, కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ, కాబట్టి ఈ దేశంలో రాహుల్ గాంధీని నమ్మాలి, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారిని నమ్మాలి, కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి అని మొత్తం ఏందనంటే కాంగ్రెస్ పార్టీకి డబ్బా కొట్టి దాన్ని చుట్టూ తిరిగి మేమంతా తెప్పిస్తున్నాము. ఇటువరకు ఉన్న బీసీ నాయకులు ఎవరు కూడా మరి ప్రభుత్వంతో, ఇటువరకు ఉన్నటువంటి బీసీ నాయకులు ఎవరు కూడా ప్రభుత్వంతో బలంగా వాదించలేదు, వాళ్లకు నచ్చజెప్పలేదు, చర్చించలేదు, వాళ్ళ ద్వారా సాధించలేదు. ఇటువరకు ఉన్నటువంటి బీసీ నాయకులంతా కూడా ఏ విషయంలో కూడా న్యాయం చేయలేదు. కాబట్టి మేము కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర, నాయకుల దగ్గర మేము నచ్చజెప్తున్నాం, వాళ్ళని ఒప్పిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ద్వారా అనేక విషయాలు అమలు చేయబోతున్నాం, మేము విప్లవాన్ని సృష్టించబోతున్నాం. కులగణన వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో విప్లవమే జరుగుతుంది, రాహుల్ గాంధీ ఏమేమో చేయబోతారు,
అసలు బీసీలకు పెద్ద మొత్తంలో న్యాయం జరగబోతుంది. అదేవిధంగా అని వాళ్ళు శాల్వాలు కప్పి పాలాభిషేకాలు చేయించి అనేక మంది మొత్తం ఏంటంటే ఇంద్రుడు చంద్రుడు అని రేవంత్ రెడ్డిని కీర్తించి మొత్తం ఈ కాంగ్రెస్ పార్టీ ద్వారా ఏమేమో జరగబోతుంది అని అసలు ఎవరు చేయలేని దాన్ని మేము చేస్తున్నాము. మమ్మల్ని చర్చలకు పిలిచారు, మొత్తం మమ్మల్ని గుర్తించారు, మేము బలమైన ఉద్యమాన్ని చేస్తున్నాము. మిగతా వాళ్ళకంటే కూడా మిగతా ఇన్ని సంవత్సరాల నుంచి ఏ బీసీ నాయకుడు ఏ బీసీ సంఘం కూడా ప్రభుత్వాన్ని ఒప్పించలేదు. మేము ఒప్పిస్తున్నాము, మేము సాధిస్తున్నాము. ఇంకా ఎన్నో రాబోతున్నాయి, ప్రభుత్వంలో అనేక మౌలికమైన మార్పులే రాబోతున్నాయి అని దెబ్బ కొట్టుకుంటూ తిరిగినటువంటి వాళ్ళు చాలామంది ఆ విధంగానే సంవత్సరంన్నర పాటు దెబ్బ కొట్టుకుంటూ తిరిగారు వాళ్ళంతా కూడా. మేమందరం కూడా అనుకున్నాం వీళ్ళకు పిల్లకాకి ఏం తెలుసు ఉండేలు దెబ్బ అని. నిన్న మొన్న వచ్చినటువంటి కొత్త బిచ్చగాళ్లకు ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వైఖరి, కాంగ్రెస్ పార్టీ మోసపూరితమైన విధానాలు వీళ్ళకి ఎన్నడూ అర్థం కావాలి. కాంగ్రెస్ అంటే మజాక. అసలు కాంగ్రెస్ పార్టీ ఎంత ముదురు పార్టీ, ఎన్నిసార్లు సంవత్సరాల తరబడి ఎన్నిసార్లు మోసం చేసి కేవలం శూద్ర అగ్రకులాలను మాత్రమే మొత్తం కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఒక వర్గానికి మాత్రమే ముఖ్యమంత్రి పదవులు ఇస్తూ మిగతా వర్గాలను రాజకీయ బానిసలుగా చేసినటువంటి పరిస్థితి మరి వీళ్ళకి ఎన్నడార్థమవుతుంది. కానీ ఇప్పుడు ఏమైంది, తీరా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మొత్తం చేతులెత్తేసి చేసిన ప్రయత్నాలన్నీ కూడా వృధా, అంత డ్రామా కార్యక్రమాలే. అసలు దానివల్ల కించిత్ ఉపయోగం లేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ మొదటికే వచ్చేసింది. అసలు 42% సంబంధించి అసలు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. అదేవిధంగా 42% సంబంధించి విద్యా ఉద్యోగ రంగాల్లోది దాని గురించి అసలు ఇప్పుడు మాటనే లేదు, ముచ్చటే లేదు. కనీసం ఏంటంటే 42% విషయంలో మరి రాజ్యాంగపరంగా కోర్టుల తీర్పుల ఆధారంగా పరిమితులు ఉన్నాయని అనుకుందాం. కానీ మరి మిగిలిన విషయాలలో కూడా ఎందుకు సాధించలేకపోయారు? ఈ బీసీ నాయకులు ప్రగల్భాలు ఏదైతే పలికారో, మేము ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచుతున్నాము, మేము నచ్చజెప్తున్నాము, మేము సాధించబోతున్నాము అని చెప్పినటువంటి వాళ్ళు మరి మిగిలిన అంశాలు కూడా ఉన్నాయి. ఒక 42% కాదు. కానీ మంత్రి పదవులు ఎందుకు ఇప్పించలేకపోయారు? ఎంపీ టికెట్లను ఎందుకు బీసీలకు ఇప్పించలేకపోయారు? ఎమ్మెల్యే టికెట్లను ఎందుకు 30-40 ఎమ్మెల్యే టికెట్లను ఎందుకు ఇప్పించలేకపోయారు? బీజేపీ కంటే కూడా ఎందుకు తక్కువ ఇప్పించగలిగారు? అంటే తర్వాత నామినేటెడ్ పదవులు ఎందుకు ఇప్పించలేకపోయారు? బడ్జెట్ను సంవత్సరానికి 20,000 కోట్లు బీసీలకు కేటాయిస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెడితే మరి దాన్ని ఎందుకు అమలు చేయించలేకపోయారు? ఎన్నో ఎంబీసీ సంక్షేమ శాఖను ఎందుకు కల్పించలేకపోయారు? ఎంబీసీలకు మంత్రి పదవులను ఎందుకు ఇప్పించలేకపోయారు? ఎన్నో అంశాలు ఉన్నాయి. ఈ 42% స్థానిక సంస్థలకు ఒకటి మినాయిస్తే ఇంకా మిగిలిన అంశాలు ఎన్నో ఉన్నాయి. వాటి విషయంలో ఎలాంటి అడ్డంకులు లేవు రాజ్యాంగ పరంగా. కానీ మరి బీసీ నాయకులు, బీసీ సంఘాలు ఈ ఒకాల్త పుచ్చుకొని ఉత్తర కుమారుని ప్రగల్భాలు పలికే వాళ్లకు మరి ఆ విషయాలలో ఎందుకు అమలు చేయించలేకపోయారు? దానికి ఎలాంటి అడ్డంకులు లేవు. కానీ వాళ్ళంతా కూడా ఏంటిది అని అంటే దేన్ని కూడా చేయించలేకపోయారు. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ చెప్పేది ఒకటి, ఇక్కడ జరిగేది ఒకటి. రాహుల్ గాంధీ చెప్పిన మాటకే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో విలువ లేదు. కించిత్తు కూడా గడ్డిపోసంతా కూడా రాహుల్ గాంధీ చెప్పిన మాటలకు విలువ లేదు. ఆయన సామాజిక న్యాయం అంటాడు, జనాభాకు ఎంత జనాభా కలిగి ఉందో అంత వాటా ఇవ్వాలని మాట్లాడుతున్నాడు. రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. ఇక్కడ రాజ్యాంగానికి విలువ లేదు, ఆయన చెప్పిన మాటలకు విలువ లేదు, ఎన్నికల సభలలో ఇచ్చినటువంటి వాగ్దానాలకు విలువ లేదు. కాబట్టి ఆయనను అసలు పట్టించుకునే నాదుడే లేదు. రాహుల్ గాంధీని పట్టించుకునే నాదుడే లేడు. ఇటువంటి పరిస్థితుల్లో దాదాపు సంవత్సరంన్నర పాటు కొనసాగిన తర్వాత ఈ రిపోర్ట్లన్నీ వచ్చిన తర్వాత మొత్తం మళ్ళీ కోర్టులకు వెళ్తే జీవో జారీ చేస్తే జీవో తీయటానికి ఒక డ్రామా. జీవోలు జారీ చేసిన తర్వాత మళ్ళీ అగ్రకులాలు కోర్టులకు వెళ్ళటం, హైకోర్టు స్టే ఇవ్వటం, సుప్రీంకోర్టు స్టే ఇవ్వటం. దీనికి వ్యతిరేకంగా రాష్ట్ర బంధుకు పిలుపునివ్వటం జరిగింది. మేము కొంతమంది బీసీ సంఘాలను అందరిని ఏకతాటి మీకు తీసుకొని వచ్చి కనీసం బీసీలకు అన్యాయం జరుగుతుంది, ఇది అక్రమం, అన్ని పార్టీలు కూడా అన్యాయం చేస్తున్నాయి, ప్రభుత్వాలు కూడా అన్యాయం చేస్తున్నాయని తెలియజెప్పడానికి రాష్ట్ర బంధును నిర్వహించడం జరిగింది. రాష్ట్ర బంధు జరిగేంత వరకు కూడా వీళ్ళందరూ కూడా మొత్తం కాంగ్రెస్ పార్టీ దగ్గరనే ఉండి మొత్తం మద్దతు ఇస్తూ డబ్బా కొడుతున్నటువంటి పరిస్థితి కొనసాగింది. తర్వాత 3 గ్రూపులుగా కాంగ్రెస్ పార్టీ దగ్గర భజన చేసినటువంటి కొన్ని గ్రూపులు, సంఘాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు 3 గ్రూపులుగా బయటకు వచ్చేసి
మళ్ళీ తిట్టడం మొదలుపెట్టారు. అప్పటిదాకానేమో కాంగ్రెస్ పార్టీ చేస్తుంది, కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యమవుతుంది, మేము సాధించబోతున్నాం, 42% రాబోతుంది, మొత్తం జనాభా ప్రకారం మంత్రి పదవులు రాబోతున్నాయి అని ఎన్నెన్నో విషయాలు బడ్జెట్ విషయంలో రాబోతున్నాయని నమ్మబలికి, కాంగ్రెస్ పార్టీ కంటే కూడా వీళ్ళే ఎక్కువ నమ్మబలికారు. మొత్తం కాంగ్రెస్ పార్టీ మీద భరోసాను పెంచారు. అటువంటి వాళ్ళు ఈ నెల రోజుల క్రితం నుంచి మళ్ళీ ప్లేట్ ఫిరాయించేసి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరితమైన ప్రభుత్వం, ఇది ఏమి చేయటం లేదు, ఇది అంత దుర్మార్గమైనటువంటి పార్టీ, జనాభా లెక్కలన్నీ తప్పుల తడక, మొత్తం అగ్రకులాల జనాభా ఎట్లా పెరుగుతుంది, నామినేటెడ్ పదవులు ఎందుకు ఇస్తలేరు, మిగతా పదవులు ఎందుకు ఇస్తారు, మళ్ళీ ఇప్పుడు వ్యతిరేకంగా మాట్లాడుతూ మళ్ళీ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ద్వారా ఏమి కాదు అని చెప్పి ఇప్పుడు మళ్ళీ విమర్శించే గ్రూపులు కూడా ఈ రాష్ట్రంలో బయలుదేరాయి. కాబట్టి ఇప్పుడు రాజకీయ రిజర్వేషన్లు తప్ప బీసీలకు వేరే మార్గం లేదు. ఇంకా కాంగ్రెస్ పార్టీ వైఖరి తెలిసిందే, దాని నిజ స్వరూపం ప్రజలందరికీ తెలుసు, భారతదేశానికి అందరికీ కూడా తెలుసు. మొత్తం దాదాపు 79 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ ఎలాంటి విధానాలతో ఉంది, ఏ విధంగా మోసం చేసింది అనేది ప్రజానికానికి రుచి చూపించడం జరిగింది. కాబట్టి మధ్యలో ఈ భజన పరులు ఏంటిది అని అంటే ఇంకా వాటిని రక్షించడానికి, కాంగ్రెస్ పార్టీని పోషించడానికి వీళ్ళు అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు అనేది గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఈ బీసీ నాయకులకు, బీసీ సంఘాలకు, బీసీ మేధావులకు ఇప్పుడు జ్ఞానోదయం అయింది. కాంగ్రెస్ పార్టీ దెబ్బ ఎట్లా ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ ఎట్లా మోసం చేస్తుంది, చివరికి వచ్చేటప్పటికి తిప్పి 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 చావు కబురు ఎట్లా చెబుతుంది, దీన్ని ఎట్లా ఏ విధంగా సైలెంట్గా మొత్తం ఏందనంటే తడిగుడ్డలతోటి గొంతు గోస్తుంది అనేది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తెలియజేసింది. ఇప్పుడు ఏంటిది అని అంటే విమర్శించినట్టు, నటించినట్టు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని తిడుతున్నట్టుగా కొన్ని సంఘాలు యాక్షన్ చేస్తున్నాయి, నటిస్తున్నాయి, కొన్ని వ్యతిరేకంగా నిజంగానే తిడుతున్నారు. కొంత